దేవుని యొక్క దాసుడు మొదటగా గ్రహించాల్సింది దేవుని యొక్క దాసుడని, రెండవది దేవుని యొక్క సన్నిధి. దేవుని దాసుడు గ్రహించాల్సింది దేవుని యొక్క సన్నిధి. దట్ క్వాలిఫైస్ అస్. అది మనకు దేవునితో నడవటానికి మనకు అర్హతను ఇస్తుంది. దేవుని యొక్క దాసుడు మొట్టమొదటగా తన జీవితంలో గ్రహించాల్సింది. ఐ రిపీట్, a servant of God, he is a servant of God when he recognizes the presence of God. దేవుని సన్నిధిని గుర్తించేవాడుగా ఉండుట దైవజనుడికి మొదటి దైవజనుడిగా పిలువబడడానికి అర్హతనిస్తుంది. లేదా దైవజనుడు అనే అతను మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఆయన సన్నిధిని గుర్తించాలి. మోషేని దేవుడు పెద్ద పని మీద పంపబోయే ముందు మోషే నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. అది మోషేకి దేవుడు ఏదో తెలియపరుస్తున్నాడని మనం అనుకుంటాం. అది కరెక్టే, గాని దేవుడు మోషేకి నా సన్నిధి ఎలాగుంటుందో ఆయనకి బోధించడం మొదలు పెట్టాడు. ఈ మోషే ఈ 3వ అధ్యాయంలో దేవునితో, ఈ మోషే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో అది పరిశుద్ధ స్థలం అని నేర్చుకుని ఈ మోషే 33వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆ సన్నిధి కొరకే నువ్వు రాని ఎడల నేను ఎక్కడి నుంచి వెళ్ళనన్నాడు. ఏ సన్నిధి నీకు నేను తోడై ఉన్నదో, ఏ సన్నిధి ముందు నువ్వు నుంచున్నావో, నీ పాదాలు ఎక్కడ నిలబడి ఉన్నాయో అని దేవుని చేత బోధింపబడి మోషే నేను వెళ్ళనన్నాడు. ఏంటండి? నేను వెళ్ళనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా సన్నిధి, నువ్వు నుంచుంది నా పరిశుద్ధ సన్నిధిలో అని చెప్పినప్పుడు కూడా నేను వెళ్ళనన్నవాడు దేవుని చేత దేవుని యొక్క దాసుడు పంపబడబోయే ముందు, ఆమేన్, దేవుడిచ్చే ఒక మాట ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు ఊరికినే చెప్పట్లా. దేవుడు దేవుని యొక్క దాసుడికి చెప్పే మాట, నా సన్నిధి నీకు తోడుంటుందని. దేవుని దాసుడు గ్రహించాల్సింది దేవుని సన్నిధిని. అందుకనే వారు పాపం చేస్తుండగా ఇశ్రాయేలీలు వారు ఆహారం కొరకు, నీళ్ల కొరకు సొణుగుతూ ఉండగా మోషే అన్నాడు, మీరు నా మీద ఎందుకు సొణుగుతారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నాడు. ఏంటండి? గాడ్ ఈజ్ హియర్. ఆయన వింటున్నాడు. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు, ఆయన వింటున్నాడు. దైవజనుడు ఎప్పుడు దైవజనుడు అంటే, he must be in a position to recognize the presence of God. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని గుర్తించలేనప్పుడు ఈ కాబోత్ ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిని గుర్తించినప్పుడు ఒబేదెదోము ఇంటిలో 3 నెలల్లో దీవెన రాజు దాకా వెళ్ళింది. రాజు విన్నాడు ఆ దీవెన గురించి. మోషే 33వ అధ్యాయంలో అంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు. యాకోబు భయంతో పారిపోతున్నాడు. యాకోబుకి ఇంకా దేవుని దగ్గర నుంచి ఒక ఎన్కౌంటర్ లేదు. ఏంటండి? ఎన్కౌంటర్. దేవునితో ఒక సంధింపు యాకోబుకి ఇంకా లేదు. కానీ దేవుడు మొట్టమొదటిగా యాకోబుని సంధించినప్పుడు దేవుడు యాకోబుకు బోధించింది ఏంటంటే, నా సన్నిధి అనే విషయాన్ని బోధించాడు. ఆయన నిద్ర మేలుకొని ఇది భయంకరము, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది మరొక స్థలం కాదు, ఇది బెతేల్ అని పేరు పెట్టి ముందుకు వెళ్ళాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, దేవుడు ఒక దాసుని నిలబెట్టబోయే ముందు దేవుడు ఆ వ్యక్తికి మొదట నేర్పించేది ఆయన సన్నిధిని గుర్తించడం నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో మనం పరిచారం చేయాలి కాబట్టి ఆయన సన్నిధిని గుర్తించడం మనకు నేర్పిస్తాడు. దేవుడు స్తోత్రం. ఏలీ అటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ ఏలీ అలాగ లేడు. కాబట్టి దేవుడు సమూయేలుని తీసుకొచ్చాడు. సమూయేలు విషయం ఏమిటో తెలుసా? సమూయేలు దేవుని యొక్క పాత్రగా ఆయన మాట్లాడిన మాట, అతడు దేవుని సన్నిధిలో ఎఫోదు ధరించుకొని పరిచారము చేశాడు. ఎలీషా ఏమన్నాడండి? తన గొప్ప పరిచర్యలు ఎలీషా ఏమన్నాడు? నేను ఎంత అగ్నిని కురిపించానో తెలుసా అనలేదు. ఏలియా ఏమన్నాడు? నేను ఎలా చనిపోయిన వారినో లేపాను అనలేదు. వాళ్ళు అన్నమాట ఒకటే, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను.
దైవజనునికి ఒక కనెక్షన్. దేవుని సన్నిధి మారు మనసు పొందిన ప్రతి దేవుని యొక్క విశ్వాసంలో కూడా ఉంటుంది. దైవజనుడికి విశ్వాసికి ఒక వ్యత్యాసం ఎక్కడంటే, దైవజనుడు సన్నిధిని గుర్తిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని గుర్తిస్తాడు. ఇశ్రాయేలీయులందరూ నేర్చుకోవాలి నా సన్నిధిని చూచి మీరు వెంబడించడం. కాబట్టి దూరంగా ఉండండి. యెహోషువ మీ ముందు ఆ యొక్క మందసాన్ని వెళ్ళని ఎప్పుడు మీరు ఈ ప్రయాణం మీరు ఎప్పుడు చేయలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఆరంభమయ్యేది దేవుడు మనకి తన యొక్క సన్నిధిని గుర్తించడం నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పబోయే వాక్యానికి జస్ట్ ఐ ఫెల్ట్ ఈ విషయం మీకు పంచుకోవాలని ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇది మనకు అవసరం. ఇది మనకు అవసరం. ఇది నేను ఎక్కడ చెప్పింది కాదు. ఇది ప్రైజ్ ది లార్డ్. ఇది అవసరం. You are a servant of God if you can recognize the presence of God. ఏంటండి? రికగ్నైజ్ presence of God. ఇంగ్లీష్లో చెప్తామండి, రికగ్నైజ్ presence of God. ఇది ఒక కొలబద్ద మనకి. నేను ఎటువంటి దాసుడిని అని నన్ను నేను కొలుచుకోవటానికి ఇది ఒక కొలబద్ద. మనం దేవుని సన్నిధిని తీసుకురావడానికి ప్రయాసపడతాం, కానీ అప్పుడు మనం దాసులం ఎలాగవుతాం? దాసుడు దేవుని సన్నిధిని గుర్తించాలి. ఏలి అన్నాడు పర్వతం మీద నుంచొని, నిన్ను రమ్మంటున్నాడు నా రాజు ఆహాబు రమ్మంటున్నాడు అని 50 మందిని తీసుకొని వస్తే, మీకు నేను ఎక్కడున్నానో మీకు తెలీదు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. పైనుంచి అగ్ని వచ్చి, అగ్ని దగ్గరే ఉంది కానీ మన మనసు ఆ మాట మాట్లాడటానికి ఆయన ఎక్కడ నిల్చున్నాడో మన మనసు అక్కడికి వెళ్ళదు. దైవజనుడు అనేవాడు నిలబడే స్థలం సన్నిధి. సన్నిధిలో ఎలా నిలబడతాము అంటే, సన్నిధిని గుర్తించినప్పుడే సన్నిధిలో నిలబడతాము. దేవునికి స్తోత్రం. We will become as servants of God when we know the presence of God. దావీదు ఏమన్నాడండి? మీకాలు మాట్లాడుతుంటే, మీకాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమన్నా, నేను ఎవని సన్నిధిలో నేను నాట్యం చేశాను అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి నేర్పించే విధానం, దైవజనుడు గుర్తించాల్సింది దేవుని యొక్క సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ స్టార్టింగ్ a hot coffee for him. Amen. It is starting hot coffee. దేవుని సన్నిధిని మనం గుర్తించటం తర్వాతే మనం నడిపింపబడటం సాధ్యం. Praise the Lord. Unless, so wait for know his presence. ఆయన సన్నిధిని గ్రహించే వరకు వేచి ఉండాలి. తర్వాత ఆయన సన్నిధిలో మనం నివసించడం నేర్చుకుంటాం. Praise the Lord. సో మన పని ఏమిటంటే ఆయన సన్నిధిని మోసుకుపోయేవారు. విశ్వాసంలో కూడా ఆయన సన్నిధి ఉంది. కానీ సమూయేలు వచ్చినప్పుడు తన నోటి నుంచి వచ్చిన మాట, సమూయేలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిన మళ్ళీ ప్రవచించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే సమూయేలు దేవుని సన్నిధిని గుర్తించేవాడు, దేవుని సన్నిధిలో నివసించడం నేర్చుకున్నవాడు. అతడు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ఫ్యాక్ట్ మనకి ముందుకి మనం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి there is a change in the presence. Praise the Lord. Amen. దేవుని సన్నిధి ఎంత సెన్సిటివ్ అంటే, దేవుని యొక్క సన్నిధి కొంచెము డిస్టర్బ్ అయినా, కొంచెం కలుక్కన్నా ఆయన కామ్గా కూర్చుంటాడు. క్యాథరిన్ కుల్మిన్ ఎంతమందికి తెలుసా? క్యాథరిన్ కుల్మిన్ ఒకటి. బెనిహిన్ గారు ఎంతమందికి తెలుసు? బెనిహిన్ గారు, ఓకే. బెనిహిన్ గారు ప్రపంచంలోనే దేవుని కొరకు అనేక లక్షల ఆత్మలు తీసుకొచ్చి దేవుడు తను ఒక గొప్ప స్వస్థ వరంతో ఉపయోగించుకున్నాడు. అతనికి ఆత్మీయమైన ఇన్స్పిరేషన్ క్యాథరిన్ కుల్మెన్, ఆడామె. ఒక రోజున మీటింగ్ స్టార్ట్ అయ్యి 45 నిమిషాలు ఆమె నిశ్శబ్దంగా ఉంది. మీటింగ్ స్టార్ట్ అయ్యి 45 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది. అందరూ కూర్చొని, ఏంటిది ఎప్పుడు ఏం స్టార్ట్ చేస్తుంది,
ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? ఆమె మీటింగ్కి, ఈరోజు మీటింగ్ అంటే మధ్యాహ్నం, ఉదయం 4 గంటలకి 3 గంటలకి గేట్ల దగ్గర ఉంచుంటారు. మధ్యాహ్నం మీటింగ్కి, ఉదయం తెల్లవారుజాము 3 గంటల గేట్ల దగ్గర ఉంటారు. అంత బలమైన దైవజన. ఆమె ఒక హోటల్లో ఉందంటే హోటల్ మీద మేఘం ఉంటుంది. ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలంటే అక్కడ ఉందని చెప్పొచ్చు. అట్లాంటి గొప్ప దైవజనురాలు. 40 నిమిషాలు టైం అయిపోతుంది. ప్రభు వైపే చూసి ఆమె ఏం మాట్లాడట్లేదు, ప్లాట్ఫామ్ మీద ఉందంతే. ఉన్నట్లుండి ఒక మాట అంది. కొంతమంది ఇలా కదులుతూ అటు ఇటు డిస్టర్బ్ అవుతుంటే, డు నాట్ డిస్టర్బ్ హోలీ స్పిరిట్, డు నాట్ డిస్టర్బ్ హోలీ స్పిరిట్. ద ఓన్లీ వన్ ఐ హ్యావ్ ఈజ్ హీ. నాకు ఉన్నదంతా ఆయన ఒక్కడే. ఆయన్ని మీరు దుఃఖ పెట్టద్దు. ఏమంటుందండి ఆమె? నాకు ఉన్నదంతా ఆయన ఒక్కడే. 45 నిమిషాలు దుఃఖ పెట్టద్దంటే మీ మనసును అటు ఇటు వెళ్ళనియద్దు, ఆయన మీద ఉంచండి. ఈమె దేవుని సన్నిధిని గ్రహిస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా గ్రహించట్లా. సడన్ గా ఏమొచ్చి గొప్ప కార్యాలు చేస్తుందని మేము వస్తే ఏమేంటి ఇట్లాగా ఉందని చెప్పి అందరూ అనుకుంటే, సడన్ గా ఆడిటోరియంలో ఐ కెన్ సీ, ఐ కెన్ వాక్, మై హ్యాండ్ హెడ్ కమ్, నా కళ్ళు కనిపిస్తున్నాయి, నా చెవి వినిపిస్తుంది, నా కాలు బాగైంది, నా ఊచ చేయి బాగైంది అని జనాలు అరవడం మొదలు పెట్టారు. అంటే దేవుని సన్నిధి ఎలాగుందో ఆమె సెన్స్ చేస్తూ అక్కడ ఉంది. ఆమె సన్నిధిలో ఉంటే కార్యం దేవుడు చేస్తాడు. దైవజనులు మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. మనము పరిచర్యలో ఉంటాం కానీ సన్నిధిలో ఉండాం. ప్రైజ్ గాడ్. విల్ బి ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో ఉంటాం కానీ సన్నిధిలో ఉన్నాం. ఒక దైవజనుడు రాత్రులు నిలబడేవారు, దేవుని సేవకుడు దైవ సన్నిధిలో నిలబెట్టమంటే ఏదో సింపుల్ గా ప్రార్థన చేస్తే కాదు, ఆయన సన్నిధిని గ్రహించాలి. ఆయన సన్నిధిలో నుంచోవాలి. ఆయన సన్నిధిని గ్రహించిన వాడు భౌతికంగా కూడా నిలబడతాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు భౌతికంగా కూడా నీ యొక్క మూమెంట్స్ కంట్రోల్ చేయబడతాయి. ఆయన సన్నిధిని గ్రహించడానికి ఒక వ్యక్తి నిజమైన దాసుడు అవ్వాలి. ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యూ. నాకున్నదంతా నువ్వు ఒక్కడివే, నాకు నేను కూడా లేను. అమ్మో మాట అంటది, హోలీ స్పిరిట్ ఈజ్ మోర్ రియల్ టు మీ దాన్ మీ. నాకు నేనెంత నిజమో దానికంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇంకా నిజం. అంటే నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆలోచించాల్సి వస్తుంది. ఆమె శరీరం గురించి ఆమె ఆలోచించాలట. దైవజనుడు ఈజ్ కనెక్టెడ్ టు దేవుని సన్నిధి. దైవజనుడు దేవుని సన్నిధితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకని ఏ దైవజనుడైన దేవుడు దేవుని యొక్క సన్నిధి మొట్టమొదట బోధిస్తాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువ నీకు నేను తోడై ఉంటాను, నా సన్నిధి నీతో వస్తుంది. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను నీతో వస్తున్నాననే కాదు అక్కడ చెప్తుంది, నా సన్నిధిని నువ్వు గ్రహించడం నేర్చుకోవాలి. అబ్రహాం సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయడానికి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు రాగానే, దేవుడు రాగానే అబ్రహాం గుర్తించాడు, దేవుని సన్నిధి గుర్తించాడు. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మీరే మాట్లాడుతున్నారు, దేవునితో మాట్లాడండి. సందరి కల మండుచున్న కాలిపోని పొద దగ్గర ఒక అద్భుత కార్యమే దేవుడు చూపిస్తున్నాడని అనుకుంటూ ఉన్నాం. కాదు, దేవుని సన్నిధి అంటే ఏమిటో నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది నువ్వు గుర్తించాలి, ఎందుకంటే నేను నీతో వస్తూ ఉన్నాను కూడా. హల్లెలూయా. దైవజనుడు కోరుకోవలసింది దేవుని సన్నిధి. దాన్ని బట్టి మనం దైవజనులం. అబ్రహాం ఒక పట్టణానికి వెళ్ళాడు,
దేవుని భయం లేదు అని చూశాడు. అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా గ్రహించాడు, చూశాడు. అది దైవజనుడు. ప్రభు, నువ్వు ఈ యొక్క ఉదయకాలంన ఏ హస్తాన్ని నీ యొక్క పాత్రల మీద ఉంచాలని, ఏ యొక్క ప్రభు వారిలో ఉన్న యొక్క నాయన ధనాగారాన్ని, వారిలో ఉన్న ట్రెజర్ని కదిలించాలని ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. నీకు స్తోత్రం. నువ్వు సంకల్పించింది వారిలో స్థిరపరచబడను గాక. నువ్వు సంకల్పించింది వాళ్ళలో స్థిరపరచబడను గాక. థ్యాంక్ యూ గాడ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్.